Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. Now message by GM Safety Corporate Sri Guru sir. Good afternoon, sir. Really, it is a wonderful workshop. On the dais, I thank you very much, sir, for coining the one-day workshop on hemp operational protocols and single word discipline. Now, మొన్ననే డివైడీజీ గారి వర్క్షాప్ కూడా జరిగింది. ఆ వర్క్షాప్కు అటెండ్ అయ్యాను. డివైడీజీ గారు కంక్లూడింగ్ అడ్రస్ లోపల ఒకటి చెప్పారు. వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ద జంగల్, వాట్ రిస్క్స్ మైట్ బి దేర్. We know that for combating the risk, we are having all the equipments. Gun undi, arrow undi, sut undi, chanam undi, anni unnai. Real ga adi manani attack chesitappudu etla vaadalano, ఏ విధంగా వాడాలనో తెలియదు. ఇప్పుడు కూడా సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్లో వర్క్మెన్ వచ్చి పనిచేస్తున్నారు. రిస్క్ను అసెస్ చేశాము. ఏ విధంగా అయితే యాక్సిడెంట్స్ కావో అనేది మనకు తెలుసు. తెలిసిన తర్వాత వాటిని నివారించాలి, ఆ విధంగా కావద్దు అని చెప్తే టైంలో రియాక్ట్ కావలసిన వాళ్ళు ఎవరు అంటే మ్యాన్ పవర్ షార్టేజీ అనేదాన్ని నేను అగ్రి కాను. ఉన్న ఒక్క మనిషి ఏం పని చేస్తున్నాడు అని అడుగుతా. ఉన్న ఒక్క మనిషి సిస్టంలో పనిచేస్తున్నాడా, సిస్టమ్ డీవియేషన్గా పనిచేస్తున్నాడా? సిస్టంలో పనిచేయాలంటే ఏం చేయాలి? నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. సార్ బైసార్ గారు క్లియర్గా చెప్పారు. వెన్ యూ అపాయింటెడ్, ఎండ్ రిజల్ట్ గురించి నువ్వు ఎవరు అయినా యాక్షన్ తీసుకుంటున్నారా అనేది చూడొద్దు. నీ విద్యుక్త ధర్మం ఏంటి అంటే నువ్వు పని కాడ నువ్వు ఏం చేసడానికి పోతున్నావు, ఆ పని నువ్వు చేసినట్టయితే ఖచ్చితంగా బిహేవియరల్ చేంజ్ అనేది వస్తుంది. సార్ వాడు ఏమో అంటాడు అంటే నువ్వు ఏమో అంటే అదృష్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నావు. ఏం కాకపోతే అంటే చాలామంది నేను అన్నది ఏంటంటే ఒక ఏరియాలో జనరల్ మేనేజర్ కాడ నుంచి మైండ్లో ఉన్న వర్కర్ దాకా ఒకటే మాట మాట్లాడతారు. సార్ ఈ సంవత్సరం చాలా కష్టపడి అన్ని సిస్టమ్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేసి అసలు జీరో ఫ్యాటల్ సాధించినాం సార్, దానికి చాలా కష్టపడ్డాం సార్ అన్నారు. అంటే ఆ ఏరియాకును యాక్సిడెంట్ అయిన ఏరియాను నేను రెండు తీసుకున్నట్టయితే ఏమైనా తేడా ఉందా? అక్కడ అదృష్టవశాత్తు ఏం జరగలేదు, ఇక్కడ దురదృష్టం ఉంది కాబట్టి పడ్డది. అంటే మనం అదృష్టాన్ని దురదృష్టాన్ని రెండింటిని సమపాలనలో చూస్తున్నాం. తర్వాత అవేర్నెస్. ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. అవేర్నెస్ ఉన్న కార్మికుడు కూడా తప్పు చేస్తాడు. ఎగ్జాంపుల్, 2 వీలర్ పైన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ దాకా వస్తున్నాడు. 2 వీలర్ పైన యాక్సిడెంట్ కావద్దు, అయినా కూడా తక్కువ ఇంపాక్ట్ ఉండాలి అంటే ఏముండాలి? హెల్మెట్ ఉండాలి. అవేర్నెస్ లేదా? మరి ఉన్నా కూడా ఎందుకు తప్పు చేస్తున్నాడు? మరి ఉన్నా కూడా తప్పు చేసే కార్మికుడు వచ్చి నువ్వు అంత అవేర్నెస్ క్రియేట్ చెయ్యని పని స్థలాలలో పనులు చేస్తున్నాడా? చేస్తున్నాడు. మరి నువ్వు ఎందుకు ఉపేక్షిస్తున్నావు తప్పు చేసిన విధానాన్ని? అంటే మొత్తం ఎడదిరిగి ఎక్కడికి వస్తుంది అంటే ఫ్రంట్ లైన్ కటింగ్ ఎడ్జ్ సూపర్వైజర్స్ రోల్ ఏంటి,
ఆఫీసర్స్ రోల్ ఏంటిది, మేనేజర్ రోల్ ఏంటిది, అండ్ ఏజెంట్ రోల్ ఏంటిది. ఇట్ ఈజ్ నాట్ మిస్టేక్ ఆఫ్ ది వర్క్మెన్. వాడు చేసే పనిని మనం ఉపేక్షిస్తున్నాం. అదే కరెక్ట్ అని వాడికి చెప్తున్నాం, ఇదే చేయి నాయన అని. తప్పు అని చెప్పట్లేదు. చెప్తానమ్మా? తప్పని చెప్తే ఏ విధంగా చెప్తున్నావు? అరే బాబు తప్పు చేస్తాను, ఇంకోసారి చేయకని వెళ్ళిపోతున్నావు. మరి సామ, దాన, భేద, దండోపాయాలు ఉన్నాయి. 4 ఎందుకు చెప్పిండు అర్థశాస్త్రంలా? అంటే ఒకదానితో సరిపోదు. నువ్వు అదే ఒక్కదాన్ని కంటిన్యూగా వాడుతున్నావు. మనిషి మారాలి అంటే ఈ 4టిని వాడాలి. కాబట్టి అల్టిమేట్గా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు తప్పు చేసిన వాటికి గాడ్జెట్స్ అనేది వస్తూ ఉంటాయి. గాడ్జెట్స్ అనేది వస్తూ ఉంటే ఇంకో తప్పుకు మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అల్టిమేట్గా మన భారతదేశంలో మ్యాన్ పవర్తోనే పనిచేయించాలి, మనుషులే పనిచేయాలి. సింగరేణి లాంటి అత్యుత్తమమైన సంస్థలో ఇట్ ఈజ్ వెరీ పిటీ. పైసలకు ఇచ్చినంత విలువ మనిషి ప్రాణానికి ఎవరికి వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి 40% క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి. రోడ్డు పైన 464 యాక్సిడెంట్లు అయినాయి. బావిల్లో 60 పైచీలకు యాక్సిడెంట్లు అయినాయి. అంటే యాక్సిడెంట్స్ అనేది స్వతహాగా వస్తుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత యాజమాన్యం నిర్లక్ష్యం అనే వర్డ్ ఉంది చూడండి, అది అప్రాప్రియేట్ అని నేనంట. ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యమే. నువ్వు పనిచేయట్లేదు. ఎస్, యాజ్ ఎ చీఫ్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ది కంపెనీ ఐ టెల్, నీ నిర్లక్ష్యం ద్వారానే యాక్సిడెంట్స్ అవుతాయి. నువ్వు కార్మికుడిని రెడ్ ఫ్లాగ్, ఎల్లో ఫ్లాగ్ చూపించట్లేదు. ఇది తప్పు అని నువ్వు చెప్పట్లేదు. చెప్పినా కూడా అన్న, తమ్ముడు ఇది తప్పు చేయకు అంటే ఇనేకాలం కాదు ఇది. కాబట్టి ఇవి మారాలి. సింగరేణి సంస్థ మనం అనుకున్న దిశగా ఫ్యాటల్ యాక్సిడెంట్ ఫ్రీ అనే సంస్థ ఫస్ట్ తయారు కావాలి, తర్వాత యాక్సిడెంట్ ఫ్రీ కావాలి, తర్వాత జీరో హార్మ్ కావాలి. వేరే దేశాల్లో అందరూ జీరో హార్మ్లో ఉన్నారు. దే నెవర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్. ఒకవేళ యాక్సిడెంట్ అయింది అంటే మైండ్ బంద్, టోటల్గా బంద్. తర్వాత అందరు కలిసిపోయి అష్యూరెన్స్ ఇచ్చేసి ఈ కొత్త రికమెండేషన్స్ రేపటి నుంచి మేము పాటిస్తాము అని చెప్పి ఇన్స్పెక్టరేట్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేస్తే దే పర్మిట్. అదర్వైజ్ మైన్ విల్ బి క్లోజ్డ్. ప్రతి ఏ మైన్లో యాక్సిడెంట్ అయినా కూడా ఆ మైను ఫస్ట్ క్లోజ్ డౌన్ అయిపోయిన తర్వాత అందరూ సమాలోచన చేసుకోవాలి. అంటే అక్కడ అన్నీ అంత అఫెక్షనేట్గా దే అడ్హర్ ద రూల్స్. చాలామంది ఫారిన్ కంట్రీకి పోయిన వాళ్ళు ఉంటారు. అందరూ ఇప్పుడు సినిమాలు కూడా అన్నీ చూస్తూ ఉంటుంటారు. ప్రోటోకాల్స్ ఒకవేళ డిఫైన్ చేసినట్లయితే నో డీవియేషన్ ఫ్రమ్ ద ప్రోటోకాల్. కుక్కను పట్టుకొని వాకింగ్కి పోతే వెనక పేపర్ కవర్ పట్టుకొని పోతాడు. అది ఎక్కడైనా షిట్ పోతే కవరు అందులో వేసేసి షిట్ వేసే బాక్స్లోనే వేసేస్తాడు. గ్లౌజెస్ చూడు. అంటే అక్కడ ప్రోటోకాల్స్ ఫాలో అయినట్టు మన దగ్గర ఎందుకు ఫాలో అవుతలేమంటే మనం ప్రాణానికి ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు. ఎందుకంటే తూచా తప్పకుండా రోజు గడబెట్టుకొని పంటము, తూచా తప్పకుండా చేయాల్సిన పనులు మాత్రం చెయ్యం. చేస్తామా? చెయ్యం. మరి ఆ తూచా తప్పకుండా చేయాల్సిన పనులు చేయించాలి అంటే ఫస్ట్ ఎన్లైటన్ కావాల్సింది ఎవరు? దీనిపైన ఇదే పద్ధతి పాటించినట్టయితే యాక్సిడెంట్ తగ్గుతాయి అని ఎన్లైటన్ కావాల్సిన ఎవరు అంటే కటింగ్ ఎడ్జ్ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్, ఆఫీసర్స్, మేనేజర్స్ అండ్ ఏజెంట్స్. ఫస్ట్ వాళ్ళకు ఈ విధంగానే చేస్తే అవుతుంది. వాళ్ళతో చేయిస్తే చేస్తారు. ఆ చేసే స్థితిలోకి మనం నెట్టబడాలి, వాడిని పిలుచుకొని చేసుడు కాదు. కాబట్టి మానిటరింగ్ సిస్టమ్ అనేది సార్ సజెస్ట్ చేసిన దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తా. మిమ్మల్ని మానిటర్ చేస్తాం. ఎల్లో కార్డ్స్, గ్రీన్ కార్డ్స్, రెడ్ కార్డ్స్ ఏంటియో
పెడతాం. అది ఇవ్వనోళ్ళు పనిచేయని కింద ట్రీట్ చేస్తాం. దానికి అన్నిటికీ కూడా నేను అప్రూవల్స్ తీసేసుకున్నా. ఇప్పుడు కాంపిటెన్సీ ఎం ఆపరేటర్స్, ఆల్రెడీ కాంపిటెన్సీ ఆఫ్ ఎం ఆపరేటర్స్ మనం ఎవాల్యుయేట్ చేసినాం. వాళ్ళకి ఇంక్రిమెంట్లు కూడా రాకుండా చేస్తున్నాం. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా ఫ్యూచర్లో ప్రమోషన్స్ అన్నిటికీ ఇక్కడ లింకులు పెడతాం. అంటే పనిచేసేవాళ్ళకి వస్తుంది, పనిచేయనోడిని డిఫరెన్షియేట్ చేయాలి కదా. కాబట్టి ఐ థింక్ సార్ యువర్ ఇన్వాల్వ్మెంట్ దిస్ టీమ్ హ్యాస్ గెయిన్డ్ ఏ మొమెంటమ్ and lot many things have been learnt. They will percolate the things to their colleague officers, so that our aim of traveling towards zero fatality and zero accident, first we will achieve these two, and zero harm achieve cheyali ante lot many things need to be taken up. దానికి అనుగుణంగా సింగరేణి హెల్త్ మేనేజ్మెంట్ సిస్టము ఆల్రెడీ ఆగస్టు 2023 ఆన్వర్డ్స్ పుట్ ఇన్ ఫోర్త్. కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ ఎన్ని అయినాయి అనేది నేను ఈరోజు ట్రాక్ చేయగలిగిన, ఏ ఎంప్లాయీకి ఏం డిసీజ్ ఉన్నదో ట్రాక్ చేయగలిగిన. ఇంకొక 1 month లోపల ఏ ఎంప్లాయీ ఏ టాబ్లెట్ వేసుకుంటాడో కూడా ట్రాక్ చేయగలుగుతాను. అంటే ఐటీ అప్లికేషన్స్ అంత వేగంగా ముందుకెళ్ళిపోతున్నాయి. అది వచ్చిన తర్వాత ఆరోగ్యం అనేది నాకు తెలుస్తుంది, ఎంప్లాయీ ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుంది రోజు రోజుకు. తెలిసిన తర్వాత ఏం చేస్తా, నేనేం చేయాలి, మళ్ళీ పిలిచి బాబు నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, కొంచెం మంచిగా నడుచుకో అనేది చెప్పుడే కదా. చెప్తా, వాడు వింటాడా? వినడు. కాబట్టి ఏదైతే సామధాన భేద దండోపాయాలు ఉన్నాయో అక్కడ కూడా స్టార్ట్ అవుతాయి. ఫైనల్లీ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఎంప్లాయీ హెల్త్ సెంట్రిక్గా మూవ్ అవుతుంది. ఆరోగ్యవంతమైన కార్మికుడు సంస్థకు ఉండాలి, అతనితోని పని చేయించుకోవాలి. ఏ విధమైన పని చేయించుకోవాలి అంటే యాజ్ పర్ ప్రోటోకాల్స్. అది ఎవరు చేయించాలి అంటే ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ నుంచి ఏజెంట్ దాకా చేయించాలి. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించినట్టయితే, ఎండ్ ఫలితం చూడకుండా చేసినట్టయితే మనం అనుకున్న లక్ష్యం సాధించడానికి వీలవుతుంది. కాబట్టి ఒకరు రెండు 4 అనేక సైన్యమైనట్టు వీరంతా ఇంపాక్ట్ క్లాసెస్ అటెండ్ అయినట్టు అయింది ఇవాళ. అంతేనా? ఇంపాక్ట్ క్లాస్ నేను ఎంతో కొంత మార్పు తీసుకురావాలి నా దగ్గర పనిచేసే సరౌండింగ్స్లో అనే మోటివ్తోని వెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ బైసార గారికి, తర్వాత ఎల్వి సూర్యనారాయణ గారికి, తర్వాత మీరందరూ ఉన్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Please like, share and subscribe.